దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 176వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా యొక్క దర్శనాలు. దాంట్లో ఒక ప్రత్యేక కోవకు చెందినవి, ఒక ప్రవక్త పిలుపు అని చెప్పడానికి వీలైనటువంటి దర్శనాల్లో 28వ దర్శనం ఆ కోవలో. నా యొక్క పుస్తకంలో ఆ దర్శనం 93 సంఖ్య. ఆ దర్శనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా దూరం వచ్చాం. ఇదివరలో మరి దేవుడు అన్యజనులు ప్రభు వైపు చూచారని తెలియగానే ఆయన ఆనంద బాష్పాలు కారుస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఆ యొక్క దర్శనంలో మీకు 3 విషయాలు అయితే చెప్పారు, 3 రెఫరెన్స్లు. ఆయన ఎక్కడెక్కడ మరి ఆయన ఏడవటం జరిగింది, అటువంటిది ఇజ్రాయెల్ ప్రజల గురించి వాడు తప్పు చేసినప్పుడు ఆయన ఏడ్చినట్టుగా మరి మనం చూచాం. అయితే యెషయా గ్రంథం ద్వారా చెప్పింది కూడా ఇజ్రాయెల్ ప్రజల గురించి, కానీ అన్యజనుల గురించి కూడా ఏడ్చినటువంటి దర్శనాలు, ఆ యొక్క సందర్భాలు 2 మీ ముందు చెప్తాయి. ఇంకెక్కడెక్కడే ఉన్నాయో బైబిల్లో మనకి తెలియదు, కానీ మరి నాకు అందుబాటులోకి వచ్చినటువంటి ఆ 2 దర్శనాలు చెప్తా. ఈ దర్శనం అయితే చాలా తీవ్రంగా బాధపడ్డాడు ఆయన అన్యజనుల గురించి. ఇది కూడా ఇర్మియా గారికే చూపించాడు. యేసు ప్రభు వారి లోకానికి రాకముందు 600 సంవత్సరాల క్రితం ఇర్మియా గారు ప్రవక్త, ఆయనకి చూపించడం జరిగింది. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 32లో ఇర్మియా గారికి చెప్తా ఉన్నాడు, అన్ని దేశాలకి దేవుడు అందరికీ సృష్టికర్త అనడానికి రుజువులు అవే. ఇజ్రాయెల్ ప్రజల గురించే కాదు, అన్ని దేశాల గురించి మాట్లాడేస్తాడు ఆయన. వీళ్ళ గురించి ఇది, వీళ్ళ గురించి ఇది, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళని ఎలా శిక్షిస్తున్నారు, వీళ్ళని చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల గురించే కాదు, అందరి గురించి. ఆయన సృష్టికర్త కాకపోతే, ఆయన పరిపాలనలో అందరూ లేకపోతే ఆయనకేంటి వీళ్ళ మీద అజీమాయిషి? వీడు తప్పు చేసేవాడు శిక్షించేస్తున్నాడు ఏంటి? వాళ్ళు ఆరాధించేటువంటి దేవుడు ఎవరో దేవతలు వేరే ఉంటారు కదా, మరి వాళ్ళ కథ ఏంటి? వాళ్ళంతా వట్టి ఉంటేదేనా? ఊరికినే కల్పనలేనా అవన్నీ అనేది మనకి ఇక్కడ నిర్ధారణ కావాలి. అసలు ఆయన ఈయనే అనేది తెలియటం కోసం అన్నమాట. కాబట్టి ఇర్మియా గ్రంథం మరి 48వ అధ్యాయము 32వ వచనం ముందుగా చదువుకుందాం. సిబ్మా ద్రాక్షవల్లి యాజరును గూర్చిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలి సముద్రమును దాటి వ్యాపించెను, అవి యాజరి సముద్రం వరకు వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయువాడు పడెను అని చెప్పేది ఉంది. అంత ఇంకా చాలా ఉంటుంది ఈ అధ్యాయంలో. ఈ ఒక్క వచనం చూసుకుందాం. సిబ్మా ద్రాక్షవల్లి మోయాబు దేశంలో సిబ్మా అనేటువంటి ప్రధానమైనటువంటి ఊరు. ఆ సిబ్మా ద్రాక్షవల్లి యాజరును గూర్చిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుతున్నాను. యాజర్ అనేది ఇదివరకు నాశనం అయిందంట, దాని గురించి ఏడ్చాడంటే ఇదివరకు దేవుడు ఒక ఆయన. అంతకంటే ఎక్కువ ఏడుస్తున్నాను సిబ్మా నీ గురించి అంటున్నాడు. మోయాబు దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణాన్ని ఉద్దేశించి చెప్తా ఉన్నాడు. నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. మోయాబు దేశం ఏంటి, మోయాబు రాజులేంటి, వాళ్ళ దేవతలేంటి? కెమోష్ అనే దేవతను వాళ్ళు ఆరాధిస్తారు మోయాబీయులు. వాళ్ళ దేవతలేంటి, వాళ్ళ కథ ఏంటి? దాని గురించి అంట ఏడుస్తున్నాడంటే ఈయన. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? నీ తీగలు ఈ సముద్రం, ఈ యొక్క మోయాబు దేశం బాగా విస్తరించిందంట. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించిన, సముద్రాలకి వాళ్ళు ఓడలు వేసుకుని వెళ్ళి పెద్ద వ్యాపారాలు చేస్తూ బ్రహ్మాండంగా అభివృద్ధిలో ఉన్నారట వాళ్ళు. అందుకే నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించాను, అవి యాజర సముద్రం వరకు వ్యాపించను. ఆ యాజర్ అనే ఊరు పక్కనున్న సముద్రం వరకు వెళ్ళింది నీది. నీ వేసవి కాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయువాడు పడెను అన్నాడు. పాడు చేసేవాడు వచ్చి పడ్డాడు. అబ్బాయి నువ్వు అయితే హాయిగా, నువ్వు ఇంత బాగా విస్తరించావు కానీ వచ్చి పడిపోయింది అని చెప్పాడు. అదేంటండి అట్లా వచ్చి పడ్డాడు? ఈయన ఏడవటానికి కారణం ఎవరన్నా వచ్చి కొట్టారా ఏంటి వాళ్ళని అనుకునేరు మీరు. కొట్టింది ఈయనే కొట్టింది వాడు తప్పు చూసి. కొట్టిన తర్వాత ఏడుస్తున్నాడు. అయ్యో ఎంత బాగా అభివృద్ధి చెందావు కదా, ఇప్పుడు పాడైపోతున్నావు అంటాడు. కొట్టింది ఈయనే అని కూడా మరి తర్వాత వచ్చినాల్లో ఉంటది.
ఎందుకు కొట్టాడో కూడా ఉంటుంది. మీకు ఇదివరకు నుంచి చెప్తున్నా, దేవుడు అంటే ఖచ్చితంగా తల్లి ప్రేమ అన్ని చోట్ల మీకు చెప్తూ ఉన్నా. పిల్లాడిని కొట్టిన తర్వాత తల్లి ఏడుస్తుంది ఇంట్లోకి వెళ్ళి. అదే పని జరుగుతుంది. దేవుడు తప్పు చేసినప్పుడల్లా కూడా వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలే కానీ ఇతర ప్రజలే కానీ కొట్టేది ఆయనే, ఏడ్చేది ఆయనే. ఆయన ఎంత ప్రేమ స్వరూపం మీరు అర్థం చేసుకుంది. కొట్టేది ఆయనే, అయ్యో నా పిల్లలు కొట్టేశానని చెప్పి మరి బాధపడాడు. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందరికి విడ్డూరో లోకంలో ఉన్నట్టు లోక జనాలకి ఎవరికి ఏ దేవుడు ఎప్పుడు ఏడ్చినట్టు వాళ్ళు ఎరుగుదురా? ఎవరి గురించి అని, ఏ ప్రజల గురించి అయినా దేవుడు ఏడ్చిన సందర్భాలు వాళ్ళకి ఎక్కడన్నా ఉన్నాయా? ఏమి లేదే. ఈ దేవుడు ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి అన్యజనుడు ఎడల, ఇది మోయాబు గురించా అని చెప్పడానికి అది అంతకు ముందు అంత మోయాబు గురించి ఇదంతా 48వ అధ్యాయం చెప్తాడు. ఈ యొక్క సిబ్మా ద్రాక్షవల్లి అనే సిబ్మా అనేది కీర్హెరెసు అనే ఊర్లన్నీ కూడా మోయాబులో ముఖ్య పట్టణాలట. కాబట్టి ఆ పట్టణాల గురించి ఆయన బాధపడుతూ ఉన్నాడు. తర్వాత ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 36. ఈయన హృదయం ఎంతగా బాధపడుతుందో చెప్తున్నాడు 48:36లో. వారు సంపాదించిన దానిలో శేషించింది నశించిపోయాను. మోయాబును గురించి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది. కీర్హెరెసు వారికి గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది. ఈ కీర్హెరెసు అలాగే సిబ్మా ఇవన్నీ ముఖ్య పట్టణాలు మోయాబుకి. ఎందుకు ఏడుస్తున్నాడట? వారు సంపాదించిన దానిలో శేషించింది నశించిపోయింది. ఎంతో కష్టపడి వాడలతో వ్యాపారం చేసి వచ్చేసి అక్కడికి వెళ్ళి బాగా సంపాదించారు. ఆ సంపాదించిన మొత్తం కొట్టుకుపోతా ఉంది అబ్బాయి అన్నాడు. మోయాబుని గురించి నా గుండె పిల్లని గ్రోగులే నాదము చేయిస్తున్నది. ఏడుపు వచ్చినప్పుడు ఒక రకమైన నాదం వస్తుంది. మనకి ఎవరైనా ప్రముఖులు ఎవరైనా ఇప్పుడైనా చచ్చిపోయి ఉంటే ఒక 24 గంటల సంతాప దినాలు 3 రోజులు సంతాప దినాలు అని చెప్తే మనం టీవీ ఆన్ చేయగానే ఒక రకమైన మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఏడుపు మ్యూజిక్, ఏడుపు సంబంధించినటువంటి నాదం వినపడతా ఉంటుంది. అట్లా దేవుడు ఏంటున్నాడంటే ఆ ఏడుపుకు సంబంధించినటువంటి ఆ నాదం చేస్తుందంటే ఏది? నా గుండె అలా బాధపడుతోంది మోయాబుని గురించి. కీర్హెరెసు వారిని గురించి నా గుండె పిల్లని గ్రోవి వలె వాగుచున్నది. పిల్లని గ్రోవి ఆనందంగా ఊయేది వేరు, వాగుచున్నది అన్నాడు. అందుకునే ఈ యొక్క సంతాప దినాలలో మనం చూస్తాం అటువంటి మ్యూజిక్, ఆ సారో మ్యూజిక్లు ఉంటాయి. అట్లా పిల్లని గ్రోవి వలె కుయ్ అని వాగుతుందంట. ఏంటంట? గుండె. ఎవరిదట? దేవుడి యొక్క గుండె. అయ్యో ఎంత బాగా ఏడుస్తున్నాడు. వీళ్ళ గురించి కూడా ఎంతసేపు మన గురించే కదా ఆయన బాధపడతాడు. పూర్వకాలం వల్ల ఇజ్రాయెల్ ప్రజల గురించి కదా ఆయన ఇలా బాధపడ్డాడు అనుకున్నామే. వీళ్ళ గురించి కూడా ఆయన ఇలాగే బాధపడతాడా? మనకంటే ఎక్కువ బాధపడతాడు అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి ఆయనకి చాలా ఇష్టం అన్ని జనులు అంటే. ఇతర జనులు చాలా ఇష్టం. ఈ దర్శనం అంతా దాని మీదే ఉంటుంది. ఇతర జనులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎక్కువ వచనాలు తీసుకోవాలా, కానీ దేవుడు ఇతర జనుల గురించి బాధపడతాడు అని మీకు చెప్తాడు. మరి ఎందుకంట ఇదంతా జరిగింది? ఇర్మియా గ్రంథం 48:7లో చెప్తాడు. 48:7లో అసలు ఏం జరిగిందయ్యా ఈ మోయాబు వాళ్ళకి? ఎందుకు ఆయన కొట్టాలి, ఎందుకు ఏడవాలి అనేది సమస్య. 48వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నువ్వు నీ క్రియలను ఆశ్రయించుకున్నావు, నీకున్న డబ్బుని ఆశ్రయించావంతే. దేవుడు ఎవరు ఆలోచించలా. నువ్వు నేను బాగా కష్టపడుతున్నా, నాకు డబ్బు వచ్చేస్తుంది. సముద్రాల మీద వ్యాపారం చేస్తున్నా, డబ్బు వచ్చేస్తుంది అని నీ డబ్బును నమ్ముకున్నావు, నీ క్రియలను ఆశ్రయించుకుంటున్నావు. అలాగే నీవును పట్టుకొనబడేవు, కెమోషు దేవత చెరలోనికి పోవు. ఇది ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు నీ క్రియలను ఆశ్రయించావు, నీ నిధులను నమ్ముకుంటావంటే నువ్వు చేసిన పని ప్రతి పనికి కూడా డబ్బు సంపాదించుకుంటూ ఇదంతా ఎవరి వల్ల వచ్చింది అనుకున్నావు? నువ్వు ఆరాధించే కెమోషి దేవత వల్ల వచ్చిందని అనుకున్నావు. కానీ ఒక్కసారి దృష్టి సారించి ఇది ఇచ్చిన ఆయన ఎవరో నువ్వు ఆలోచించలా.
కాబట్టి నువ్వు పట్టుకొని పడతావు, నీ దేవత కేమోషి దేవత కూడా చెరలోకి పోద్ది పట్టుకుంటున్నా. ఈ దేవతలు ఎవరండి బాబు అని మనం అనవచ్చు. ఈ కెమోషి దేవత ఎవరు? రకరకాల దేవతలు. మోయాబు వాళ్ళ కెమోషి దేవత, అషూరు వాళ్ళకి నిస్రోకు అనే దేవత, బబులోను వారికి మర్దోకు అనే దేవత, ఫిలిస్తీన్కి దాగోను అనే దేవత, అష్టారోత్ అనే దేవత, ఆ తూరు సిదోను వాళ్ళకైన బయలు దేవతలు. ఇట్లా అన్యజనులకి రకరకాల దేవతలు ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఎందుకున్నారు అనేది మనం ఆలోచించాలి. వాళ్ళు ఎవరు అని అంటే మన బైబిల్ గ్రంథం ప్రకారం పడదోయబడినటువంటి దేవదూతలు, సాతానుతో పాటు 3వ వంతు దేవదూతలు సాతాను అనుసరించి, సాతాన్ అంటే మీకు తెలుసు కదా, ప్రధాన దేవదూత దేవుడి దగ్గర ఒకప్పుడు. ఆ దేవదూతను అనుసరించి వచ్చేసినటువంటి 3వ వంతు దేవదూతలే ఈ భూమి మీదకి వచ్చి సాతానుతో పాటు ఒక్కొక్కడు ఒక దేవత రూపం, ఒక్కొక్కడు ఒక దేవత రూపం. మన భారతదేశంలో కూడా ఎన్నో దేవుళ్ళు దేవతలు అని అంటుంటాం. చిన్న చిన్న మహిమలు కూడా ఉంటాయి వాటికి. అవి చేయగలవు. ఎందుకు అంటే దేవదూతలు ఒకప్పుడు పడదోయబడ్డారు కాబట్టి వాటికి చిన్న చిన్న మహిమలు దేవుడు వరం వల్ల వచ్చి ఉన్నాయి. కానీ దేవుడు ముందు నిలబడి దేవుళ్ళు కారు, దేవుడి ముందు నిలబడలేరు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు పోతావు, నువ్వు ఆరాధించేటువంటి నీ దేవత కూడా పోతుంది అన్నాడు. చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోగుదురు. ఇక నీ దేవతలకి యాజకులు కూడా పెట్టుకున్నావు నువ్వు, అంతే కదా. దేవతలకు పూజారులు ఉంటారు. ఆ యాజకులు, దాని అధిపతులు, దాని పెద్దలు అందరూ ఒకడు తప్పకుండా అందరూ చెరలోనికి పోగుదురు. అందరూ పోతారు, మీరు చస్తారు, నరకానికి వెళ్తారని చెప్పడం. చెరలోనికి పోదురు అంటే కానీ మీ పని అయిపోయింది అబ్బాయి అని అంటున్నాడు. కాబట్టి వాళ్ళు చేసింది ఏంటి అంటే వాళ్ళ క్రియలను నమ్ముకున్నారు. అదేంటండి క్రియలను నమ్ముకోవడం? అది తప్ప అంటే తప్పు. తర్వాత మంచి మంచి క్రియలు చేస్తే బాగుంటుంది కదండి మనకి. మరి ఆ మంచి మంచి క్రియలు ఏమైనా చేస్తే బాగుంటుంది కదా అని అంటే మంచి మంచి క్రియలు కూడా మరి అవి మురికి గుడ్డలాగా కనపడతాయి దేవుడి దగ్గర. మురికి గుడ్డలాగా దేవుడి దగ్గర కనపడతాయి అని చెప్పేసి యెషయా గ్రంథంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఆ క్రియలు మురికి గుడ్డలుగా యెషయా గ్రంథం 64:6లో చెప్పబడింది ఆ మాట. ఈ మాటే ఈ క్రియల గురించి చెప్తున్నా. జకర్యా గ్రంథం 3:3లో అవన్నీ నేను చదివి చాలా దూరం వెళ్తుంది కాబట్టి మీకు చెప్పేస్తున్నా. జకర్యా గ్రంథం 3:3లో జరుగుతుంది ఒక సన్నివేశం, చక్కని సన్నివేశం. అక్కడ యెహోషాపాతు అని చెప్పేటి ఒక యాజకుడు ఉంటాడు. చూపులకు చాలా మంచి యాజకుడు, అబ్బో బంగారం మంచి ప్రవర్తన కలిగిన వాడా అందరూ అనుకుంటారు. దేవుడు కూడా నా యాజకుడు ఎంత మంచివాడో అనుకుంటా ఉన్నాడంట. జకర్యా గారి టైం, జకర్యా గ్రంథంలో. అది ఎప్పుడు? జకర్యా గ్రంథం ఎప్పుడు రాయబడింది? ప్రభువారి ఈ లోకానికి రాకముందు 520 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి జకర్యా గ్రంథం. అప్పుడు ఉన్నటువంటి యాజకుడు, ఆయన గురించి దేవుడు ఏమంటున్నాడంటే ఈయన అగ్నిలో నుంచి తీసిన కొరవిలాగా ఉన్నాడు చూడండి అయ్యా అంటున్నాడంట. అంటే ఎంత పవిత్రంగా ఉన్నాడో నా యాజకుడు అంటున్నాడంట. అప్పుడు సాతానుడు ఎంటర్ అయ్యి చూపించాడు, ఒక దర్శనం చూపించాడంట. అక్కడ ఉన్న వాళ్ళకు ఒక దర్శనం చూపించాడు. ఇదిగో దేవుడు మంచి కార్స్ అయినటువంటి యాజకుడు అంటున్నాడు యెహోషాపాతు, ఈ సంగతి కాదు చూడండి బాబు అని చెప్పి సరిగ్గా చూడండి మీరు అంటే చూస్తేనట మురికొడ్డలాగా ఉన్నాయంట ఆయన. ఇదేంటి మురికొడ్డలాగా ఉన్నాయి ఈయన అంటే ఆయన పైకి మంచిగానే కనబడుతున్నాడు కానీ లోపల చాలా అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయి అన్నాడు. కాబట్టి మన క్రియలు మనకు బాగానే అనిపిస్తూ ఉంటాయి కానీ మనకు తెలియకుండానే మనలో అనేకమైనటువంటి మాలిన్యాలు ఉన్నాయి. మనం పైకి చేసేటువంటి క్రియలు మురికి గుడ్డలాగా ఉంటాయి. కారణం అంటే లోపల ఉన్నాయి కూడా బయటికి కనపడతాయి. అక్కడ చూపించి ఇదేంటి బాబు ఈయన మురికి గుడ్డలు కనపడుతున్నాయి అంటే అప్పుడు దేవుడు అమ్మ ఇలాగా ఈయన పైకి చూస్తే బాగానే కనపడ్డాడే, సరే ఆ బట్టలు తీసేసి మంచి బట్టలు వేయండి ఆయనకి, నా సేవకుడిగా పోనీయండి అని చెప్పి అంటాడట. జకర్యా గ్రంథంలో ఉంది ఈ మాట. కాబట్టి మనం క్రియలు నమ్ముకుని మనం ఏదో మంచి పనులు 4-5 చేస్తాం
ఈ 4-5 చేతే మనం పరలోకానికి వెళ్ళాము, అవి మురికి గుట్టలతో సమానం అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు, నువ్వు నీ క్రియలను నమ్ముకోటివి. నువ్వు ఒకవేళ కొన్ని చిన్న చిన్న మంచి పనులు కూడా చేసి ఉండొచ్చు. సముద్ర వ్యాపారం చేసి 100 రూపాయలు సంపాదించి దాంట్లో పేదవాడికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు నువ్వు ఇచ్చి ఉండవచ్చు. నా బ్రహ్మాండమైన పుణ్యం వచ్చేసింది, నాకు నేను మంచి పని చేశాను అనుకుంటుండవచ్చు. కానీ 100 రూపాయలు నువ్వు ఎట్లా సంపాదించావు, ఏ తప్పు చేసావో నా దగ్గర ఉంది అంటాడు దేవుడు. నువ్వు ఇచ్చిన 5-10 రూపాయలు ఉన్నాయే, అవి నువ్వు నిజాయితీగా సంపాదించిన డబ్బు కాదు. కాబట్టి నీ క్రియలన్నీ కూడా మురికి గుడ్డలాగా ఉంటాయి అంటాడు. కాబట్టి నీ క్రియలను నువ్వు నమ్ముకున్నావు. పైగా ఇచ్చిన ఆయన ఎవరో ఆలోచించకుండా ఏదో నీ పూర్వీకుల నుంచి ఏదో దేవతలను ఆరాధిస్తున్నారు, ఏదో దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, నాకు కెమోష్ దేవతను ఆరాధిస్తున్నావు ఏంటయ్యా నువ్వు? దేవుడు ఎవరో తెలుసుకోవద్దా అనే విధంగా ఆయన్ని మందలించడం జరిగింది. కాబట్టి ఈ రిఫరెన్స్ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, దేవుడే చెప్తున్నాడు, నువ్వు నీ క్రియలు నమ్ముకుని కెమోషి దేవత ఏదో నీకు ఇచ్చిందని చెప్పి ఎరగబడ్డావే, అది తప్పు. నీ కెమోషి దేవత పోతే నువ్వు పోతావు అబ్బాయి అన్నాడు. అయిపోయిందా? అట్లాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అంతేకాక ఇంకొక వచనం, మంచి వచనం ఉంది దీంట్లోనే, ఈ యొక్క మోయాబుల గురించే చెప్పింది. ఇర్మియా గ్రంథం 48-47. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను, ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసేను అని చెప్పారు. అయితే వాళ్ళు శిక్షింపబడతారు. అంటే ఈ మోయాబు దేశాన్ని వేరే దేశం వాళ్ళు వచ్చి బానిసలుగా చేసుకుంటారు, వీళ్ళందరిని చంపి చాలా మందిని. దాని గురించి దేవుడు బాధపడ్డాడు. ఆయన ప్రజలు కాదు, అయినప్పటికీ కూడా ఇంత బాగా విస్తరించినటువంటి ప్రజలే తెలుసో తెలియకో ఏదో దేవతలను ఆరాధించి అసలు దేవుణ్ణి వదిలేసేసి పోయారు. పోయినందువల్ల వాళ్ళకి వేరే దేశానికి ఈయనే అప్పచెప్పేశాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా అయితే ఇతర దేశాలకు అప్పచెప్పాడో, అలాగే ఇతర దేశాల్లో తప్పులు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వేరే దేశాల వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈ మోయాబు నేను అనుకోవటం అప్పటికి మరి అషూరు దేశానికి అప్పచెప్పేసినటువంటి, ఆ రోజుల్లో అషూరు ప్రాబల్యం కలిగిన దేశం. 600 సంవత్సరాల క్రితం ప్రభు రాకముందు అషూరు ప్రాబల్యమైన గొప్ప దేశం అది. బబులోన్ కూడా దాని అండర్లో ఉంది. బబులోన్ సామ్రాజ్యం గొప్ప ఇది అంటామే, అది కూడా అషూర్ అండర్లోనే ఉంది. అలా శిక్ష అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొస్తాను అబ్బాయి అంటున్నాడు. ఈ పని నేను ఇజ్రాయెల్ ప్రజలకైతే అట్ట చేస్తాడు, కానీ ఇతర ప్రజలకు కూడా అట్ట చేస్తాడా? చేస్తాడు. తీర్పు తీర్చేది ఆయనే తీర్పు తీర్చేది ప్రతి వాడికి. ఆ టైం అయిపోగానే ఇప్పుడైతే వాళ్ళు చేసిన తప్పులు కానీ విర్రవీగినందుకు ఒక దేశానికి అప్పచెప్తున్నా మళ్ళీ అంటాడు, అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను. ఈయన చెప్పానండి, వాడెవడో పోతే మళ్ళీ ఆయన రప్పిస్తానంటాడేంటి? ఇజ్రాయెల్ ప్రజలు కదా రప్పించుకోవాలి ఆయన అంటే, అది చేస్తా ఇది చేస్తానయ్యా, వాడి శిక్ష అయిపోయింది. అంతే, ఈ యొక్క ప్రపంచ పరిపాలన నాది, ఎవడు తప్పు చేస్తే వాడు శిక్షిస్తా, మళ్ళీ తీసుకొస్తా అన్నాడు. నేను తిరిగి రప్పించేదను, ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గుర్చిన శిక్షా విధి ముగిసేను. దీన్ని బట్టి ప్రపంచ ప్రజలందరికీ బైబిల్ గ్రంథంలో దేవుడా, ఇంకెవరైనా దేవతల దేవుళ్ళా? నో, ఈయనొక్కడే దేవుడు అని మనకు అర్థం అవట్లేదా? ఇంత వివరంగా ఎప్పుడైనా మన బైబిల్ చదివామా? బైబిల్లో ఆ దావీదు కథ, ఆ దానియేలు కథ అవే చెప్పుకుంటాం, కానీ ఇట్లాంటి కథ అంతా మనం చదివామా? మోయాబుని గురించి ఇట్లాంటి ప్రస్తావన ఉంది. వాడు కెమోషి దేవత ఆరాధించే వాళ్ళ గురించి, వాడు తప్పు చేస్తే శిక్షించి మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తా అంటవే కాక, వాడు శిక్షించినప్పుడు వాళ్ళ గురించి దుఃఖించాడు. పిల్లని గ్రోవి నాదం వలె నా యొక్క హృదయము వాగుచున్నది అన్నాడు. అంతే. ఆ యొక్క సంతాపంలో వచ్చేటువంటి అటువంటి ఇది ఆయన బయలుపరిచాడు. అన్యజనుల గురించి, ఈ విషయాలు అన్యజనుల గురించి మనం కానీ చెప్తే వాళ్ళు ఆలోచించరా? మీరే ఆలోచించండి. అన్యజనులకి ఈ విషయం చెప్తే ఆలోచించరా? ఒకరి కాదు ఒకళ్ళు కొద్దిమంది అయినా ఆలోచించరా? మీరే ఆలోచించండి. కొద్దిమంది అయినా ఇదేదో ఉందే మర్మం దీంట్లో అని ఆలోచించరా? ఇప్పుడు వరకు మనకి తెలియలేదబ్బా, మనకి ఎవరో చెప్పలా. ఇప్పుడు నేను చెప్పా, మైండ్లో ఉంచుకోండి. ఈ ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము ఎవరికైనా చదివి వినిపించండి అన్ని జనులకి, వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈయన దేవుడు, అందరికీ ఈయనే దేవుడా అని వాళ్ళకి ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎవరు ప్రభు చూడాలో ఎవరు చూడకూడదు అదంతా దేవుడు చిత్తం.
ఆయన పూనుకోవాలి అట్లయితేనే జరుగుతుంది. కానీ కొద్దిమైందైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ జ్ఞానం దృష్టిలో పెట్టుకుని. కాబట్టి ఈ ప్రపంచానంతటిని ఏలుతున్న ఆయన, సృష్టిని పాలిస్తున్న ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు. ఎవరైనా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే అనగానే వాడికి సరైన సమాధానం మీరు చెప్పలేరా? ఇది విన్న తర్వాత ఇది ఎప్పుడు జరిగింది బాబు వినండి, ఇది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు వచ్చారా? అప్పటికి రాకముందు చరిత్ర ఇది. రాకముందు ఎవరు పరిపాలించారు? బైబిల్ గ్రంథంలో దేవుడు పరిపాలించాడా? మోయాబుని ఎవరు పరిపాలించారు? ఇజ్రాయెల్ని ఎవరు పరిపాలించారు? ఈ ప్రపంచాన్ని పరిపాలించిన ఆయన ఎవరు? యేసు ప్రభు రాకముందు బైబిల్ గ్రంథంలో దేవుడేనా? కాకపోతే నువ్వు యేసుక్రీస్తు అని నీ నోటితో అనకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి త్రియేక దేవుడు యెహోవా దేవుడు అను, బైబిల్ గ్రంథంలో దేవుడు అను, అంతే. నీవు యేసు ప్రభు అని ఎట్లా అంటావు? ఆయనకంటే ముందుగా అంటే యేసు ప్రభు నరరూపంలో వచ్చినప్పుడు ఆయన అంతకు ముందు కూడా ఆయన ఉన్నాడు. ఒకవేళ ఆయన పేరు నువ్వు ఉచ్చరించడానికి అప్పుడికి ఆయన లేడుగా అని అనుకుంటే నువ్వు యెహోవా దేవుడను, బైబిల్ గ్రంథంలో దేవుడు అని ఒక్క మాట అంతే. త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి ఉన్నటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు అని మా క్రైస్తవుడు అయితే అప్పుడు కూడా ఉన్నాడుగా ఆత్మరూపంలో అని చెప్పి యేసు ప్రభువే అంటాం. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత నర రూపంలో వచ్చాడు, అంతకుముందు కూడా ఉన్నాడు కదండి, అది యేసు ప్రభువే అంటాం అంటారు. కానీ అన్ని జనులు దాన్ని ఒప్పుకోరు. రాకముందే ఆయన అంటారా అంటే ఆత్మ అంటే మేము ఎట్లా ఒప్పుకుంటామంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అనవయ్యా, బయట ఎవడో కాదుగా, బైబిల్ గ్రంథంలో దేవుడు అని మనం ఒప్పించలేమా? కాబట్టి ఈ రెఫరెన్స్ల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఇది ఒకటే కాదండి, అసలు దేవుడు మాత్రము అన్ని దేశాలను ఆయనే పరిపాలిస్తున్నాడు అంట. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరంలో వచ్చిన దేవోక్తి, ఫిలిస్తియా నిన్ను కొట్టిన దండము తుత్తినీలుగా విరవబడినని అంతగా సంతోషింపకము, సర్పబీజం నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆహాజ్ ఎప్పుడు ఆయన అండి? ఆహాజ్ ఎవరు? ఇజ్రాయెల్ దేశపు రాజు. ఆయన ఎప్పుడు? ప్రభు కంటే ముందు 715 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అది. అప్పుడట ఆహాజ్ చచ్చిపోయాడు, ఇజ్రాయెల్ దేశపు రాజు చచ్చిపోయాడు. చచ్చిపోతే పక్కన ఉన్న ఫిలిస్టియాడు అనుకుంటున్నాడట, సంకలు కొడుతున్నాడంట, చచ్చాడు, మనకి విరోధి చచ్చిపోయాడు, మనకి బాధ లేదని ఆనందిస్తున్నాడంట. ఎవడో? ఫిలిస్తీయవాడు, పక్కన ఉన్నవాడు. ఇజ్రాయెల్ దేశపు రాజు ఆహాజ్ చచ్చిపోయినప్పుడు ఆయన అన్నాడు, ఫిలిస్తియా నిన్ను కొట్టిన దండము తుత్తినీలుగా విరవబడిన అంతగా సంతోషించబాగవయ్యా. ఈ సంతోషిస్తూ ఎవరు చూశారు? దేవుడు చూసేశాడు. మనం అనుకుంటా మనసులో లోపల మనకి ఎవరికైనా మనం గిట్టని వాళ్ళకి ఏదైనా అపాయం కానీ ప్రమాదం కానీ జరిగితే లోపల అయ్యో పాపం పైకి అంటాడు, లోపల సంతోషిస్తూ ఉంటాడు, వాడికి బాగా జరిగింది అనుకుంటా ఉంటాడు. ఈ విషయం ఎవరు చెప్పక్కర్లేదట, దేవుడికి తెలుసట. ఫిలిస్టీయ వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో దేవుడు చూసేసి, ఇదిగో ఇజ్రాయెల్ దేశపు రాజు ఆహాజ్ చచ్చిపోయాడని నువ్వు సంకలు కొట్టుకుంటున్నావే, చూడవయ్యా ఏం జరుగుతుందో. సర్పబీజం నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పం అన్నాడు. అంతే. తర్వాత వస్తారు చూడవయ్యా ఇజ్రాయెల్ దేశంలో రాజులు ఎట్లా వస్తారు? సర్పబీజం నుంచి మిడునాగు ఎట్లా పుడద్దో అట్లాగే ఇజ్రాయెల్ దేశం నుంచి ఇంకొకరు రాబోతున్నారు, నువ్వు ఎంతగా సంతోషించబడవయ్యా అన్నాడు. చూచే దేవుడు కాకపోతే ఎట్లా ఎవరన్నా అంటారా? ఆయన చూడకపోతే ఎట్లా చెప్పగలుగుతాడు? ఎవరు చెప్పారు? ఈ ఫిలిస్తీ వాళ్ళు ఇలా ఆనందిస్తున్నాడు అండి, మన రాజు చచ్చిపోయినట్టు అని వీళ్ళు ఎవరని చెప్పారు ఆయనకి? నో. ప్రపంచంలో ఎవరేమనుకుంటున్నదే చూసే దేవుడు ఆయన. అట్లా అంటుంటాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క మోయాబు గురించే చూస్తాడా అంటే లేదు, ఫిలిస్టియా గురించి చూస్తున్నాడు, బబులోను గురించి కూడా చూస్తున్నాడు, అష్షూరియల శ్రమ అని 10:5లో చెప్తాడు. అలాగే బబులోను కూలిపోయినప్పుడు అయితే బబులోను కూలేను అని అక్కడ చెప్తాడు. అలాగే బబులోను మీదకి మాదీయులు వస్తున్నాడు, పలానప్పుడు మాదీయులు వచ్చేస్తారంటాడు. ఎట్లా జరుగుతుందండి ఇదంతా? ప్రభువు కంటే ముందు 740 సంవత్సరాల క్రితం యెషయా జీవించింటే ఆయన నోటి ద్వారా ఈ మాటలన్నీ పలికిచ్చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఫిలిస్టియా గురించి చెప్పేశాడు, మోయాబు గురించి చెప్పాడు, అష్షూరు గురించి. అష్షూరు బ్రహ్మాండంగా ఉంది ఆ రోజుల్లో, నీ పని అయిపోయిందా, నీకు వస్తున్నాయా, మూడుతుందా అంటున్నాడు. బబులోను వాడు ఇంకా రాలా,
ఈ అషూరు మూడుతుంది ఎప్పుడు బబులోని వాడికి తెప్పించి బబులోని వాడికి మళ్ళీ మూడుతుందట ఇవి అప్పుడు మాదీయులు వచ్చినప్పుడు అది కూడా చెప్పేస్తున్నాడు అషూరు నీ పని అయిపోతుంది అన్నాడు బబులోను వస్తాడు బబులోను మళ్ళీ నీ పని అయిపోతుంది మాదీయులు అరే ఇవన్నీ ఏమి జరగలప్పటికీ ఆ తర్వాత జరుగుతాయి ఇవన్నీ కూడా దేవుడు తన ప్రవర్తన నోటి ద్వారా మాట్లాడేస్తున్నాడు బబులోను కూలిపోయింది ఇంకా బబులోను వాడు రానేలేదు బబులోను కూలేను అంటాడు 21వ అధ్యాయం దీంట్లో 21:9 ఈయనప్పుడు ఆ బబులోనాడు అషూరుకి సామంతులు కదా వాడెప్పుడు కూలిపోయాడు అంటే వాడు వస్తాడు అషూరుని కొడతాడు కొన్నాళ్ళు పరిపాలిస్తే మళ్ళీ వాడు కూలిపోతాడు మాదీయుల చేతిలో అని చెప్పి యెషయా గ్రంథం 21:9 చెప్తున్నాడు ఇట్లా మనం తరచి చూస్తే బైబిల్ గ్రంథాన్ని ఈ దేవుడు ప్రపంచ అధినేత కాకపోతే ఇంకెవరన్నా అధినేతలా ఒకటే పాయింట్ ప్రపంచాన్ని శాసించేటటువంటి దేవుడు ఈయనే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటి గురించి నేనేం చేస్తున్నా అని చెప్పాడు మరి భారతదేశం గురించి ఏమైనా చెప్పాడా ఏంటంటే దూరంగా ఉన్న దేశాలు బోర్డని ఇంకా ఉన్నాయి కానీ భారతదేశానికి కూడా ఆయన జరుగుతున్నది ఏదో జరగబోయేది ఏదో చేసేది ఆయన ఒక్కడే మరి ఇజ్రాయెల్ ప్రజలు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత పరిపాలించినటువంటి ఆ పారసీక రాజులు పర్షియా రాజులు కాలంలో భారతదేశం కూడా వాళ్ళ సంస్థానంలో ఒక సంస్థానంగా వెళ్ళింది ఎస్తేర్ రాణి అశ్వరేశ్వర రాజుల పరిపాలనలో ఇదంతా ప్రపంచ అధినేత అయినటువంటి దేవుడు బైబిల్ గ్రంథం దేవుడు నడిపిస్తా ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ గురించి చెప్పాడు చెప్పకపోయినా మిగతా దేశాల గురించి కూడా పరిపాలన ఆయనే చేస్తూ ఉన్నాడు ఆయన సృష్టికర్త కాబట్టి ఇంకొక దర్శనం నెక్స్ట్ దానికి తీసుకెళ్తాను ఇంకొక వాక్యం ఏ వాక్యం అన్ని జనుల గురించి దేవుడు విచారపడిన సందర్భం ఇంకో చోట ఉంది యోనా గ్రంథంలో అది తర్వాత ఎపిసోడ్ తీసుకెళ్తా ఇప్పటికైతే ఈ యొక్క 176వ ఎపిసోడ్ను ముగించుకుందాం దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని జీవించుడు గాక కృపగల దేవా మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి ఈరోజు ఈ యొక్క 176వ ఎపిసోడ్ కూడా తగిన నడిపింపులు దయచేశారు నన్ను మరుగుపరిచారే నా నోట మీ మాట ఉంచాడు ప్రభు అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెలిసి జ్ఞానం అంతా కూడా వారు పొందులాగునా మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు వారి ద్వారా అనేక మందిని వెలిగించడానికి మీరు తగిన ప్రణాళిక సిద్ధపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాయి నన్ను నా పరిచయం ఇక ముందు కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకున్నా తండ్రి ఆమేన్ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాను.